Alcara Soft Water Conditioner Solution for hot water problems. Call 9399906356. కలర్ అనిపించలేదు. అనిపించకపోతే చాలా మంచిది. రియల్ లైఫ్ లో కూడా కొంచెం యాక్టింగ్ నేర్చుకుంటున్నాను అని అర్థం. ఎప్పుడు స్క్రీన్ మీద చూసినా కానీ ఎలా అంటూ ఉంటారు. ఆయన మీద మీరు అడిచారు కదా, ఏమనిపించింది అప్పుడు? అంటే డామినేట్ చేయగలను అనిపించిందా మీకు? డామినేషన్ ఇంపాసిబుల్ అసలు. పర్ఫార్మెన్స్ అది ఇంక ఇలా ఆన్ అన్నామంటే మా ఆడియన్స్కి మీరు ఒకసారి ఏబిసిడీలు నేర్పించారు. ఏబిసిడీల కన్నా మించి చాలా ఉంది నేర్పించాల్సిన సినిమాలో. దాన్నే మీరు రివీల్ చేశారు. అంటే ఇంతకు మించిన పాయింట్స్ ఏమైనా ఉండబోతున్నాయి? పుష్ప 2 గురించి ఏదైనా ఒక చిన్న హింట్. ఇది కొంచెం అవుట్ ఆఫ్ ద బ్లూ నాకు, బట్ ఒక మెగాస్టార్ లాంటి వ్యక్తి ఇండస్ట్రీలో, అంటే నాన్నగారికి అంత క్లోజ్ ఫ్రెండ్, క్లాస్మేట్ అయ్యింది కూడా, మీరు ఎందుకు ఆ సైడ్ అట్లా అప్రోచ్ అవ్వాలని మీకు ఎందుకు రాలేదు అసలు ఎప్పుడు కూడా? నాట్ లైక్ అలా వెళ్ళకూడదని కాదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను యాంకర్ తీరు. ఈరోజు ఇంటర్వ్యూ కాదు, మీ అందరికీ, మన ఆడియన్స్ అందరికీ కూడా ఇంగ్లీష్ క్లాస్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యామన్నమాట. అందుకే ఇంగ్లీష్ స్పెషలిస్టు. అసలు ఆయన నోరు తెరిస్తే గలగలగల ఇంగ్లీషే మాట్లాడతారు, ఇంకేం మాట్లాడరు. అండ్ ఆ మాస్టర్ గారు మాత్రమే కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చారనమాట. ఆయన మరెవరో కాదు, సుందరం మాస్టర్. మరొకసారి ఆయనతో మాట్లాడి అసలు ఆయన మనకి ఏ ఇంగ్లీష్ ఎలా నేర్పిస్తారు, అలాగే ఆయన ఎక్కడ నేర్చుకున్నారు ఫస్ట్, అది కూడా మనం ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మనం ఎప్పుడైతే తెలుసుకుందాము. హాయ్ సుందరం మాస్టర్, ఎలా ఉన్నారు? హాయ్ మాస్టర్. నేను స్టూడెంట్ సార్, మీరే మాస్టర్. ఓకే. మీ ఫ్రెండ్స్ని కూడా ఒకసారి పరిచయం చేస్తారా? ఎస్, తను మైనా, ఈయన ఇంకొక ఆయన, ఈయన మెయిన్, ఈయన ఇప్పుడు మైనా, ఈయన మెయిన్. మీకు ఎవరు ఇంగ్లీష్ నేర్పించారు వీళ్ళలో? నాకు ఇంగ్లీష్ రాదండి, నేను యాక్చువల్ సోషల్ టీచర్ని. ఓకే. నన్ను ఇంగ్లీష్ నేర్పని పంపారు వాళ్ళ దగ్గరికి. తప్పు కదండి అది. అదే అక్కడికి వెళ్ళాక వాళ్ళు నాకు నేర్పించారు ఇంగ్లీష్. మీరు ఎలా కన్విన్స్ అయ్యారు అసలు? నాకు రాదు కదా, ఎలాగో నాకు వస్తే కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, నాకు రాదు కాబట్టి కన్విన్స్ అవ్వడం. ఏదో చేయొచ్చు, మ్యాజిక్ చేయొచ్చు అనుకున్నారు, కానీ చివరికి ఏదో కొంచెం తేడానే కొట్టినట్టు అనిపించింది. అవును, నేను అసలు వాళ్ళకి ఏదో చేద్దాం అని వెళ్తే నాకు జరిగింది అక్కడ. అంత ఫ్లూయెంట్ వచ్చిన వాళ్ళు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు, అంటే ఇంకొకళ్ళు ఎందుకు ఎక్స్పెక్ట్ చేశారు? వాళ్ళు ఎవరో వచ్చి వాళ్ళకి నేర్పియాలని ఎందుకు అనుకున్నారు? వాళ్ళకి దానికి మించి ఇంకొంచెం ఏదో కావాలనుకుని పిలిచారండి. ఓకే. అక్కడికి వెళ్ళి అక్కడ పిలిచాక పాపం వీడికి అది కూడా రాదేమో అనుకున్నారు. కానీ మీరు ఇంకొకటి ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారు అక్కడికి. అవును, సంథింగ్ వాల్యుబుల్. ఎస్ ఎస్. దొరికిందా చివరికి? అది మీరు చూస్తేనే తెలుస్తుంది. అప్పటి వరకు ఆగలేక క్యూరియాసిటీ అనేది ఆగాలి. ట్రైలర్ చూసిన తర్వాత క్యూరియాసిటీ అనేది కంట్రోల్ చేసుకుంటే కష్టంగా అనిపించింది నిజంగా. ఎందుకంటే ఇప్పటి వరకు చూసిన వైభవ హర్ష వేరు, దీంట్లో అంటే కలర్ ఫోటో అయితే ఎమోషన్, కామెడీ, అంటే కామెడీ కంటే కూడా ఎమోషన్ అయితే ఎక్కువ పండించారు. ఇక్కడ సుందరం మాస్టర్ ఎలా చూపించబోతున్నారు, ఎలా ఉండబోతుంది క్యారెక్టర్? ఐ థింక్ ఇందులో కూడా ఇట్స్ కంప్లీట్ క్యారెక్టర్ అండి. ఇందులో సుందరం మాస్టర్, ఈ సుందర్రావు అనే నా క్యారెక్టర్ తోటి మనందరం మన లైఫ్స్లో ఎప్పుడోకప్పుడు మనమైనా అలాంటి ఫేజ్లో ఉండుంటాం, లేకపోతే అలాంటి ఫేజ్లో ఉన్నైనా చూసి ఉంటాం బయట నుంచి. ఎవరో ఒకరు తారసపడే ఉంటారు. యా, ఖచ్చితంగా అందరిలో అది అన్డెనైబుల్ ఫ్యాక్ట్ అనమాట. సో మూవీ అంతా కంప్లీట్ అయ్యి మీరు ఫుల్ మూవీ చూసేసరికి ఇట్ విల్ మేక్ యూ థింక్, మనల్ని ఆలోచింపజేసే సినిమా. యూనో మనం దాంతోపాటు దాని థాట్ అలా ప్రివేల్ అవుతుంది కొన్ని రోజులు. సో కామెడీ అనేది ఇట్స్ ఎ లేయర్ ఇన్ ద ఫిల్మ్ అండి, ఎలిమెంట్ ఇన్ ద ఫిల్మ్. బట్ మోర్ దెన్ కామెడీ దేర్ ఇస్ చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. మీరు ఇప్పుడు ట్రైలర్ చూస్తే మీకే అర్థమై ఉంటుంది. సో అందుకని వీ వాంట్ టు మేక్ ష్యూర్ దట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి రీచ్ అవ్వాలి మన సినిమా. యూనో అందుకని Feb 23 ఇప్పుడు ఫైనల్గా మేము థియేటర్స్కి కూడా మేము ఇంత పుష్ చేసేది ఎందుకంటే ఇంత కంప్లీట్ సినిమా, ఇట్స్ అ కంప్లీట్ ఫిల్మ్. అండ్ నా క్యారెక్టర్లో ఎస్ దెర్ ఆర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్ దిస్. ఒక చాలా మంచి ఆర్క్ ఉంటుందండి ఈ క్యారెక్టర్కి ఫ్రమ్ ద స్టార్ట్ టు ద ఎండ్. సో దాన్ని మేము ఎప్పుడెప్పుడు ఆడియన్సెస్కి చూపించాలా అని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. లైక్
లైక్ ఇప్పుడు మీకు ఎలా తెలుసుకోవాలనిపించింది అక్కడ ఏంటి ఇంపార్టెంట్ థింగ్ అట్లా. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ఎలిమెంట్స్ అనమాట అలాంటివి సినిమాలో. అండ్ ఇట్ వాస్ రియలీ అంటే నాకు ఒక కంప్లీట్ ఫీలింగ్ అండి ఈ క్యారెక్టర్ చేయడం. బికాజ్ ఆ క్యారెక్టర్లో ఐ గాట్ టు డూ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్, ఆల్మోస్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్ దేర్. అండ్ నవరసాలు పండించారు అయితే. అది ఈయన ఏమేమి పండించమంటే పండించాము. ఇప్పుడైతే దివ్య గారు చెప్పండి సార్. అంటే కెరీర్ మీరు ఒక స్మాల్ యాక్టర్గా లేకపోతే చిన్న చిన్న రోల్స్ చేస్తూ స్టార్ట్ చేశారు. ఇప్పుడు హీరోయిన్ దివ్య ఎలా అనిపిస్తుంది? హీరోయిన్ కొంచెం పెద్ద మాట ఏమో, బట్ లీడ్ ఓకే సార్, లీడ్ లీడ్ అని అనుకుందాం. లీడ్ యాక్టర్ బాగుంది వినడానికి. ఎలా అనిపిస్తుంది? ఇట్స్ డెఫినెట్లీ ఒక కొత్త స్టెప్, కొత్త డైరెక్షన్లో. డెఫినెట్లీ ఐఎమ్ ఎక్సైటెడ్. కొంచెం భయంగా కూడా ఉంది. అంత భయం చూసినప్పుడు అయితే అంత భయపడినట్టు అనిపించలేదు? మంచిదే, అట్లా అనిపించకపోతే చాలా మంచిది. రియల్ లైఫ్లో కూడా కొంచెం యాక్టింగ్ నేర్చుకుంటున్నాను అని అర్థం. సో బట్ అదర్వైజ్ హెల్తీ అమౌంట్ ఆఫ్ ఫియర్ ఇస్ దేర్. ఉండాలి డెఫినెట్లీ. ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న చోట కొంచెం హెల్తీ ఫియర్ ఉండడం అవసరమే. కాబట్టి డెఫినెట్లీ ఒక కొత్త పని చేస్తున్నప్పుడు ఉంది అది. బట్ అదర్ దెన్ దట్ ఆల్ పాజిటివ్ వైబ్స్. ఎక్కడ దెర్ ఇస్ నాట్ ఈవెన్ అ సింగిల్ నెగటివ్. కానీ ఎందుకు ఏంటి క్యారెక్టర్ అని ఎవ్వరు అసలు దేర్ hasn't been a single negative vibration with regards to this. Yeah, ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ సేయింగ్ ఇట్ లుక్స్ సో ఇంట్రెస్టింగ్, ఇట్ లుక్స్ సో ఫ్రెష్, ఇప్పటిదాకా చేసిన వాటిలోంచి ఇట్ లుక్స్ వెరీ డిఫరెంట్ అని, విచ్ ఇస్ ఆల్ ట్రూ. సో ఐఎమ్ హోపింగ్ ఇది కూడా నచ్చుతుంది ఆడియన్స్కి అని. ఐఎమ్ రియలీ యాక్చువల్గా ఆయనే అందరి మీద అరుస్తూ ఉంటాడు. ఎప్పుడు స్క్రీన్ మీద చూసినా కానీ ఎలా అంటూ ఉంటారు. ఆయన మీద మీరు అరిచారు కదా, ఏమనిపించింది అప్పుడు? అంటే డామినేట్ చేయగలను అనిపించిందా మీకు? డామినేషన్ ఇంపాసిబుల్ అసలు. చేస్తుంది కానీ అసలు నాకు భయం అది. అసలు ఫస్ట్ తను మేము క్యాస్ట్ చేసాక ఇప్పుడు ఆవిడ అసలు పర్ఫార్మెన్స్ అది ఇంక ఇలా ఆన్ అన్నామంటే వేరే మనిషి అనమాట. సో తను ఫస్ట్ షాట్ చేయగానే అంటే పలకరు ఇంకా మైనానే. అదే మైనా. విచ్ ఇస్ యాక్చువల్లీ ఫనీ బికాజ్ సెట్ లో అందరు మైనానే అంటే అలాగే క్యారెక్టర్ నేమ్స్ తోటే ఇన్వాల్వ్మెంట్ ఇంక అంతే తప్పదు. అది తెలియకుండా కూడా జరిగిపోయింది. సో ఎవ్రీబడి వర్ ఇన్ దేర్ క్యారెక్టర్స్, ఇన్ దేర్ షోస్. కొంచెం ఆ కాస్ట్యూమ్ లో దీంట్లో ఎవ్రీవన్ వాజ్ వెరీ డిఫరెంట్. సో ఎవరు ఇన్ టచ్ విత్ దేర్ రియాలిటీ అయితే లేరు. ఇట్లా అందరూ ఆ వరల్డ్ లోకే చాలా ఈజీగా మీరు ఆ మైండ్ సెట్ లో లేకపోతే నిజంగా కష్టం కావచ్చు ఆ క్యారెక్టర్స్ ప్లే చేయడం అనేది. ఖచ్చితంగా కూడా అంతే అనిపిస్తుంది. సరే ఒకసారి మాస్టర్ మైండ్ కూడా ఒకసారి కదిలిద్దాము. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది సార్ మీకు? అంటే ఇది ఒక ప్యాటర్న్ తీసుకోవాలి, ఇది ఒక టచ్ చేద్దాం అనేది. కథ ప్రకారం ఒక కొత్త వరల్డ్లో కథ చెప్పాలని అనుకున్నామండి. సో ఇంతవరకు మనం టచ్ చేయని ప్రెమిస్లో చెప్తాం ఈ కథ. అంటే ఈ కథ కూడా అలాంటిదే, నార్మల్ వరల్డ్లో చెప్తే వర్కౌట్ అయ్యే కథ కాదు. సో ఒక కొత్త వరల్డ్లో క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు, అండ్ ఇది ఒక అబాండెడ్ ట్రైబ్ అనుకున్నప్పుడు డెఫినెట్గా కొత్త లైఫ్ స్టైల్ ఉంటే బాగుంటుంది అని డిజైన్ చేసినప్పుడు, అండ్ మా ఆర్ట్ డిపార్ట్మెంట్ అండ్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కూడా చాలా హెల్ప్ చేశారు ఈ కొత్త లుక్. అంటే కాస్టింగ్ మా డైరెక్టర్స్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ట్ కానీ, కాస్ట్యూమ్ కానీ అన్ని క్రాఫ్ట్స్ హెల్ప్ అయ్యండి ఈ కొత్త లుక్ రావడానికి. సో ఇట్స్ ఆల్ ఏ టీమ్ ఎఫర్ట్ అండి. అంటే మీరు దీనికోసం ఏమన్నా ఎక్కువ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చిందా? అంటే వాళ్ళ కాస్ట్యూమ్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ని మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి ఎలా చూపించాలి అనే దానికి ఏమన్నా మీరు ఏమన్నా బ్యాక్ వర్క్ చేసి? చాలా ప్రీ ప్రొడక్షన్ జరిగిందండి, చాలా మంత్స్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ జరిగింది. అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ చంద్ర అండ్ శ్రీత కాస్ట్యూమ్ డిజైనర్ ఇద్దరు నా ఫ్రెండ్స్ అనమాట. సో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి వాళ్ళు కలిసి పనిచేసేవాళ్ళం. స్టోరీ ఓకే అవ్వక ముందు నుంచి వాళ్ళతో డిస్కస్ చేసుకునేవాళ్ళం మేము ముగ్గురు. షార్ట్ గ్యాప్లో కానీ, తర్వాత ఎక్కడో కలిసినప్పుడు లంచ్కి అలా కలిసినప్పుడు కూడా డిస్కస్ చేసుకున్నప్పుడు ఇన్పుట్స్ చాలా హెల్ప్ అయ్యాయి. ముగ్గురు డిస్కస్ చేసుకున్నప్పుడు చాలా ముందు నుంచి కూడా అనుకున్నాం ఇలా వెళ్తే బాగుంటుంది, ఇలా వెళ్తే బాగుంటుంది, ఇలా వెళ్తే బాగుంటుంది. దీనికి ఒక ప్రాబ్లం ఏంటంటే రెఫరెన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇలాంటి సినిమాకి రెఫరెన్సెస్, బేసిక్గా రెఫరెన్సెస్ చూసి మనకు ఒక ఐడియా వస్తుంది. ఈ సినిమాకి రెఫరెన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. అంటే మీరు రియల్ లైఫ్ నుంచి తీసుకోవాలన్నా కానీ ఇప్పుడు ఈ ట్రైబ్ అనేది చాలా తక్కువ ఉంది కదా. అంటే ఈ లైఫ్ స్టైల్ కావచ్చు, మూవీ రెఫరెన్స్ కానీ రియల్ లైఫ్ రెఫరెన్స్ కానీ చాలా తక్కువ ఉన్నాయి. సో అందుకే కొత్తది క్రియేట్ చేయడానికి మాకు చాలా టైం పట్టింది. బట్ ఐఎమ్ హ్యాపీ, అది వర్కౌట్ అయింది. యాక్చువల్లీ అవుట్పుట్తో కూడా హ్యాపీగానే ఉన్నారా? చాలా చాలా హ్యాపీ ఉంది. హర్ష గారి గురించి అంటే ఆయన టాలెంట్ గురించి కావచ్చు, లేదంటే సుందరం మాస్టర్ గురించి కావచ్చు, ఏమైనా ఇంట్రెస్టింగ్ విషయాలు? సో ఇంట్రెస్టింగ్ విషయాలు అంటే అండి, నాకు ఆయన 5 years నుంచి తెలుసు, ఆయన సినిమాలు అన్నీ నాకు బాగా తెలుసు, నేను కలిసి పనిచేసాం. సో ఈ కథలో ఏంటంటే ఊరు వాళ్ళందరూ ఒకటి,
సుందరం మాస్టర్ అనే క్యారెక్టర్ ఒకటి. సుందరం మాస్టర్ అనేది ఒక పర్సన్ కాదు, ఒక మైండ్ సెట్. సో అది రెప్లికేట్ చేయాలి అంటే మనుషుల్ని బాగా అర్థం చేసుకునే పర్సన్. హర్ష గారి గురించి చాలామంది తెలిసిన విషయం ఏంటో చాలా బాగా ఇమిటేట్ కూడా చేస్తారు. ఒక మనిషిని ఒక 1 hour 2 hours మాట్లాడితే ఆయన చాలా బాగా తీసుకోగలుగుతారు ఆ క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ గురించి ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు కూడా ఆయన రెస్పాండ్ అయిన విధానం అది చాలా చాలా పర్ఫెక్ట్గా ఉందండి. ఇది ఒక ఎస్కోటర్ అనే ఒక సెమీ అర్బన్ ప్లేస్లో ఒక గవర్నమెంట్ టీచర్ కదా. సో అలాంటి పర్సన్ని తీసుకురావాలంటే రియల్ లైఫ్ పర్సన్స్లో ఒక్కరిని తీసుకుంటే సరిపోదండి, ఒక్క బాడీ లాంగ్వేజ్ సరిపోదు డెఫినెట్గా. చాలా మందిలోంచి తీసుకుని కలెక్ట్ చేసుకుని సో అదంతా చాలా చాలా హెల్ప్ అయిందండి. మీరు ఆ క్యారెక్టర్లో కూడా ఆల్రెడీ టీజర్ ట్రైలర్లో కూడా ఊరంతా ఒకవైపు ఉంటుంది, ఈయన ఒక్కలే అదంతా బ్యాలెన్స్ చేసే క్యారెక్టర్. వెరీ డిఫికల్ట్ క్యారెక్టర్, ఆయన చాలా ఈజీగా పోర్ట్రే చేశారు. అంటే చాలా ఖచ్చితంగా వేరియేషన్స్ అయితే చాలా ఉంటాయి. అవునండి. అయితే ఇప్పుడు ఈ క్యారెక్టర్ మీరు అనుకున్నప్పుడు, ఈ సుందరం మాస్టర్ క్యారెక్టర్ అనుకున్నప్పుడు అంటే హర్ష గారి గురించి అనుకొని రాశారా, లేకపోతే రాసిన తర్వాత హర్ష గారు మీ మైండ్లో అనుకుని రాసిందండి, ప్యారల్గానే జరిగాయి రెండు. అవును, ఎందుకంటే మీ అనుకొని రాశారని చూడంగానే అనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఆ క్యారెక్టర్లో వచ్చే డైలాగ్స్ కావచ్చు, ఆ వేరియేషన్స్ కావచ్చు, ఆయన చాలా ఈజీగా తీసుకుంటున్నారు, చాలా ఈజీగా చూపిస్తున్నారు. అందుకే ఆ డౌట్ అందుకే వచ్చింది, ఖచ్చితంగా హర్ష గారి కోసం రాసిన క్యారెక్టర్ అయి ఉంటుంది. ఈజీగా కాదండి, యాక్చువల్లీ చూసేటప్పుడు ఈజీగా ఉండొచ్చు కానీ అవుట్ అయితే చాలా బెటర్. అంటే మనకు అలవాటు అయిపోయింది ఇన్ని ఇయర్స్లో ఆయన్ని. ఖచ్చితంగా. హర్ష గారు, ఇప్పుడు మా ఆడియన్స్కి మీరు ఒకసారి ఏబిసిడీలు నేర్పించండి ప్లీజ్. ఒక 3 letters. ఏబిసిడీల కన్నా మించి చాలా ఉంది నేర్పించాల్సిన సినిమా. ప్రస్తుతానికైతే ఆడియన్స్కి ఏబిసిడీల వరకే తెలుసు కాబట్టి టీజర్లో నేర్పించాను, ట్రైలర్లో నేర్పించాను, మనం ఇక్కడ కూడా ఎలా వచ్చింది అసలు ఆ థాట్? అంటే మనకి తనతోటేనండి ఎవ్రీ సినిమాలో కాగుడిని తొందరగా తెలుసు, కానీ సాగదీస్తే కా తెలుసు. ఏబిసిడీల థాట్ ఎలా వచ్చింది? 2 పుల్లలు పెట్టండి, తనే ఫిగర్ అవుట్ చేసాడండి. అదే అండి, అది మన ఆల్రెడీ చెప్పినట్టు ఒక మనకి ఎవరికైనా ఏదైనా నేర్పించాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఏది తెలియదు అనే మైండ్ సెట్తో మనం ఉంటాం. సో చాలా సింప్లిఫై చేసి నేర్పిద్దాం అనుకుంటాం. సో వాళ్ళు ట్రైబ్స్ కాబట్టి వాళ్ళు అడవిలో ఎక్కువ ఉంటారు కాబట్టి పొలాలతో నేర్పిస్తే ఈజీగా ఉంటుంది అనే థాట్ తయారు చేసుకుని వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక ఏంటంటే వాళ్ళు చాలా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు, అది ఆ విషయం అనేది తెలియదు. ఇప్పుడు మీరు ట్రైలర్లో కావచ్చు, టీజర్లో కావచ్చు, ఇదైతే రివీల్ చేశారు. అవునండి, వాళ్ళు ఇంగ్లీష్ చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారని. అంటే ఇప్పటి వరకు జనాలు అయితే ఇదే కీ పాయింట్ కావచ్చు అనుకున్నారు, దాన్నే మీరు రివీల్ చేశారు. అంటే ఇంతకు మించిన పాయింట్స్ ఏమైనా ఉండబోతున్నాయి? చాలా ఉన్నాయండి. యాక్చువల్లీ ఇది వన్ ఆఫ్ ద ఇంట్రడక్షన్ పాయింట్, ఊరికి ఇంట్రడక్షన్ పాయింట్ మాత్రం ఇంగ్లీష్ మాట్లాడడం, దానికన్నా ఇంపార్టెంట్ పాయింట్స్ చాలా చాలా ఉన్నాయి సినిమాలో. అదే ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు అది అర్థమైంది, ఎందుకంటే మేము ఇప్పటివరకు దాన్ని కీ పాయింట్ అనుకున్నాం, మీరు దాన్నే రివీల్ చేశారంటే ఇంకేదో ఉంది అని అయితే అర్థమైంది. ఈ ట్రైలర్లో వాల్యుబుల్ థింగ్ అనగానే ఇంకా స్టార్ట్ అయింది, ఖచ్చితంగా ఏదో ఉండబోతుంది అని. అయితే కాస్టింగ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు హర్ష గారి కోసం క్యారెక్టర్ రాశారు, బాగానే ఉంది. మరి దివ్య గారే ఎందుకు? దివ్య గారు ఎందుకంటే ఇప్పుడు మైనా అనే క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయండి. ఆమె తక్కువ మాట్లాడుతుంది, మాట్లాడే పోర్షన్ తక్కువ, బట్ ఆ తక్కువ స్పేస్లోనే ఎక్స్ప్రెస్ చేసిన చాలా ఉన్నాయి. ఆ తక్కువ కూడా నదులు ఆకాశంతోనే మాట్లాడతారు, మనుషులతో తక్కువ. సో అలాంటప్పుడు అలాంటి క్యారెక్టర్ పర్ఫామ్ చేయాలంటే డెఫినెట్గా చాలా మంచి పర్ఫార్మర్ కావాలి. అండ్ మన తెలుగు అమ్మాయి కావాలని ఫస్ట్ నుంచి కూడా మేము అనుకున్నాం. అందరూ కూడా తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళే. సో హర్ష బ్రో సజెస్ట్ చేశారు నాకు, దివ్య గారిని సజెస్ట్ చేసినప్పుడు నేను ఆమె సినిమాలు ముందు కూడా చూసున్నా. సో ఏం పర్ఫెక్ట్ అని నాకు అర్థమైంది. నేను కూడా ఆల్మోస్ట్ పాన్ ఇండియా మొత్తం ఆవిడని చూశారు పుష్పతో, మామూలు రీసౌండ్ కాదు కదా అది. అవును. సో నేను ఆమెతో ఒక 2-3 సార్లు మాట్లాడండి, కాల్లో మాట్లాడి ఐడియాస్ త్రో చేసుకుని డిస్కషన్ అర్థమైంది. సో ఏం పర్ఫెక్ట్ ఈ క్యారెక్టర్కి, ఆమె ఇచ్చిన ప్రిపరేషన్ కానీ ఆమె ఇచ్చిన ఇన్పుట్స్ కానీ అన్నీ సినిమాకి చాలా హెల్ప్ అయ్యాయి. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఓకే, హర్ష గారు కావచ్చు, దివ్య గారు కావచ్చు, ఇంకా వీళ్ళు కాకుండా చాలా మెయిన్ క్యారెక్టర్స్ అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు అటెండెన్స్ తీసుకున్నప్పుడు 1, 2, 3, 4 అయితే చూపిస్తున్నారు, వాళ్ళందరినీ ఎలా తీసుకున్నారు? అందరికి ఆడిషన్స్ పెట్టారా? ఆడిషన్స్ అండి, ఆడిషన్స్ అండ్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ హెల్ప్ అయింది. యాక్చువల్లీ నేను వైజాగ్లో సినిమాలకు పనిచేసాను కొన్ని, వైజాగ్ చుట్టూ. అప్పుడు వచ్చిన ఆర్టిస్టులో కొంతమంది అప్పుడు ఆడిషన్స్ చేసినప్పుడు అరే ఈయన చాలా బాగా చేస్తున్నాడే, బట్ ఈయనకి ఇంకా మంచి క్యారెక్టర్ పడలేదు అలా అనిపిస్తుంది కదా మనం పని చేసినప్పుడు. అలాంటి వాళ్ళందరినీ గ్యాదర్ చేసాం. అండ్ ఆ చుట్టుపక్కల ఊర్లు మేము ఎక్కడైతే షూట్ చేస్తున్నా చుట్టుపక్కల ఊర్లకి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వెళ్ళి ఫోటోగ్రాఫ్స్ తీసుకొని అలా కలెక్ట్ చేసి డేటా ఒక్కొక్కరితో పర్సనల్గా మాట్లాడి వచ్చే వాళ్ళకేమో ఆడిషన్స్ తీసుకొని ఆఫీస్ లేదా కొంతమంది ఇంటి దగ్గర అలా సెలెక్ట్ చేస్తున్నాం. థియేటర్ ఆర్టిస్ట్ అండి మోస్ట్లీ చాలామంది థియేటర్ ఆర్టిస్టులు ఉన్నారు. ఎవరున్నారా ఫ్రెష్గా ఉన్నోళ్ళు స్క్రీన్ మీద ఇప్పటివరకు రాని వాళ్ళకి ఎవరికైనా ఇచ్చారా? చాలామంది అండి, వీళ్ళందరిలో చాలా మంది. ఇప్పుడు ఆవిడ సెకండ్ పర్సన్ ఉన్నారు, మీ టీజర్లో చూసారు, నో ఐ కాంట్. ఆవిడ నాటకాల్లో నంది అవార్డు విన్నారండి. సో ఆయన అదే టీజర్లో ఇంకొక ఆయన ఈయన సాక్రటీస్ తాత, ఇంగ్లీష్ తాత లాస్ట్లో తిడతారు పక్క వ్యాసం, ఆయన 70 years old అండ్ థియేటర్ ఆర్టిస్ట్ ఆయన.
సో ఇలా చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు ఈ సినిమా కోసం అంటే ఈ స్టోరీ అనుకున్నప్పుడు మీరు ఫిక్స్ అయిపోయారా ఖచ్చితంగా మనం ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయగలను అని మీరైతే కాన్ఫిడెంట్గానే ఉన్నారు అప్పుడు? చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. టీం అందే నేను ఈ స్టోరీ ఒక్క పర్సన్తో స్టార్ట్ అయింది, ఒక్కరితో స్టార్ట్ అయింది. నేను రాసుకున్న తర్వాత ప్రొడ్యూసర్కి చెప్పా, తర్వాత బ్రోకి చెప్పా. సో ఇలా టీం ఒకరికి నచ్చే పర్సన్స్ యాడ్ అవుతూ వచ్చారండి. ఎవరు విన్నారో వాళ్ళందరూ ఎగ్జైట్ అయ్యి నాతో పాటు యాడ్ అవుతూ వచ్చారు. సో క్రూ కూడా మొత్తం అందరూ సెట్లో. నెక్స్ట్ ఇంకా ఆడియన్స్ కూడా లిస్ట్లో యాడ్ అవుతారని మాకు గట్టి నమ్మకం. ఇప్పుడు మీరు ఈ కథ చెప్పినప్పుడు హర్ష గారి సినిమాని రవితేజ గారు ప్రొడ్యూస్ చేస్తా అన్నారా, లేకపోతే రవితేజ గారు ముందు కథని ఓకిన తర్వాత హర్షని ఓకే చేసుకున్నారా? హర్ష గారితో సినిమా చేద్దాం అనేది వాళ్ళకి ఐడియా ఎప్పుడుండో ప్లానింగ్ జరుగుతూ ఉందండి. నేను కథ చెప్పాక ఈ కథ నచ్చి సో కుదిరే కాబట్టి రెండు కుదిరే ఆయనతో చేద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. కథ కూడా చాలా నచ్చింది, రెండు కలిపి వాళ్ళు వెంటనే ఒప్పుకున్నారు. దివ్య గారు, ఇది ఈ సినిమాకి రిలవెంట్ క్వశ్చన్ కాదు, ఈ క్వశ్చన్ మీకు ఎదురెద్దరు మీరు ఖచ్చితంగా కూడా ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు. పుష్ప 2 గురించి ఏదైనా ఒక చిన్న హింట్. అంటే ఆల్రెడీ ఫుల్ స్వింగ్లో జరుగుతుంది, చెప్పిన టైంకి వస్తామని సుకుమార్ గారు కూడా చెప్పేశారు. అవును, ఇదైతే బ్రేకింగ్ న్యూస్ అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు కదా మీరు క్వశ్చన్ వస్తుందని. No, I'm not a part of the film at all. So honestly, ఇది కొంచెం out of the blue నాకు. But no, it was a simple character in the first part also. I don't think దానికి ఏం పెద్ద continuation arc ఏం లేదు. So it's all right. I'm not part of the second part. ఓకే. హర్ష గారు, ఇప్పుడు ఇండస్ట్రీలో సామాన్యంగా ఎవరైనా కానీ వచ్చేటప్పుడు రావాలి అనుకున్నప్పుడు కూడా మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, మనల్ని పుష్ చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని చెప్పి అందరూ ఎత్తుకుంటూ ఉంటారు. ఒక మెగాస్టార్ లాంటి వ్యక్తి ఇండస్ట్రీలో అంటే నాన్నగారికి అంత క్లోజ్ ఫ్రెండ్, క్లాస్మేట్ అయ్యింది కూడా మీరు ఎందుకు ఆ సైడ్ అట్లా అప్రోచ్ అవ్వాలని మీకు ఎందుకు రాలేదు అసలు ఎప్పుడు కూడా? ఆయనే దానికి మెయిన్ ఇన్స్పిరేషన్ అండి, మెగాస్టార్ గారు. ఆయన స్వయం కృషి అంతే, ఎవరు సపోర్ట్ లేకుండా వచ్చారు. ఇట్స్ నాట్ లైక్ అలా వెళ్ళకూడదని కాదు, బట్ నా దగ్గర ఏదైనా కంటెంట్ ఉన్న రోజు, నా దగ్గర నేను కంటెంట్ఫుల్గా ఉన్నప్పుడు అది ఇప్పుడు అంటే ఇప్పుడు నాన్నగారు ఆయన క్లాస్మేట్స్ అన్న విషయం నేను ఎవరికి చెప్పలేదండి పర్సనల్, బట్ ఇట్ కేమ్ అవుట్ ఫైనలీ వన్ డే. సో అంటే నాన్నగారు కూడా చెప్పలేదు? లేదండి. సో అంటే నేను ఇనిషియల్గా రామ్ చరణ్ గారితో గోవిందర్ అందరవాడేలో చేయడం, అప్పుడు మాటల్లో అది చెప్పడం అదంతా జరిగింది. బట్ పర్సనల్గా ఇంక మొన్నే తెలిసిందండి. సో నాకంటే ఐ థింక్ హీఈస్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అండి. అండ్ మాకు ట్రైలర్ లాంచ్ చేయడం కూడా చాలా హ్యాపీ. సో ఎస్, ఆయన దగ్గర నుంచే తీసుకున్న పాయింట్స్ అవన్నీ టు గ్రో బై అవర్ సెల్స్, టు మేక్ అ నేమ్ ఆఫ్ అవర్ సెల్స్. ఎంతో మందికి ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మందికి డైరెక్టర్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, అందరికీ ఇన్స్పిరేషన్ ఆయన. 100% అండి. అండ్ ప్రొడ్యూసర్ రవితేజ గారికైనా కానీ ఖచ్చితంగా మీరు ఆ సెల్ఫ్ మేడ్ స్టార్స్ అనే లిస్ట్లో వేసుకుంటే చిరంజీవి గారి తర్వాత మాకు రవితేజ గారు ఆయన ప్రొడ్యూస్ చేశారు. అవును, ఖచ్చితంగా అన్ని విధాలుగా కూడా ఈ సినిమాకి ఐ థింక్ ఆ ఫీలింగ్, ఆ వైబ్ అన్ని వైపుల నుంచి యాడ్ అయిందండి. అవును, ఇప్పుడు నాట్ జస్ట్ ఫ్రమ్ ద యాక్టర్స్, లేకపోతే రాసినప్పుడు అంత ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫస్ట్ కథే డిఫరెంట్ కదా, దాని తర్వాత రవితేజ గారు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆయన వచ్చి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అని ఫిక్స్ అయ్యి మాలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ అంటే రావడం వేరు, వీళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి చేయందించడం అనేది గొప్ప విషయం. నిజంగా మనం వచ్చేసాం మనది అయిపోయింది అన్నట్టు కాకుండా. అవును, అదే బ్యూటిఫుల్ కదండి. ఇప్పుడు ఆర్టీ టీమ్ వర్క్స్ అనే ఛానల్ కానీ, లేకపోతే ఇప్పుడు వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ కానీ, లేకపోతే గోల్డెన్ మీడియా అనే ప్రొడక్షన్ హౌస్ కానీ న్యూ కమర్స్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారంటే, మనం ఒకప్పుడు మనకి ఎవరైనా దొరికితే బాగుండు, అవకాశం ఇస్తే బాగుండు, అరే మనకి ఎవడన్నా చేస్తే బాగుండు అనే స్పేస్ నుంచి దే ఆర్ బీయింగ్ ద అదర్ పర్సన్. మనం కావాలనుకున్న మనిషి వాళ్ళు అవుతున్నారండి. అవును. సో ఐ థింక్ అంటే వాళ్ళకి తెలుసు అది ఆ ఎంటీ స్పేస్ అనేది వాళ్ళకి తెలుసు, ఎవరు లేకపోతే ఎలా ఉంటుంది, ఎట్లా ఉంటుంది. సో అలాగే ఇప్పుడు తను కూడా వీళ్ళందరినీ కొత్త యాక్టర్స్ని క్యాస్ట్ చేయడానికి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అదే అండి. వాళ్ళందరికీ ఉండే ప్యాషన్ కానీ, అంటే నాట్ లైక్ ఉన్న వాళ్ళకి ఉండదు అని కాదు, బట్ వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్న వాళ్ళు. ఇప్పుడు ఆయన 72కి ఆయన యాక్టింగ్ డెబ్యూ చేశారు ఆయన. బట్ he decided he will become an actor at 70, and a director like him has proved that yes, you can dream. సో అలా చాలా పాజిటివ్స్ ఉన్నాయండి సినిమాకి, కథ పరంగా కానీ, లేకపోతే అందరూ మా ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కానీ, లేకపోతే ఫస్ట్ నుంచి వచ్చిన సపోర్టు. తను అన్నట్టు ఇది ఎవరికి చెప్పినా వాళ్ళు ట్యాగ్ అయ్యారు కానీ ఆటోమేటిక్గా. సో ఈవెన్ శ్రీచరణ్ పాకాల మా మ్యూజిక్ డైరెక్టర్ కానీ. సో ఇట్స్ బ్యూటిఫుల్ వైబ్ అనమాట. ఆ వైబే మనకు అర్థమైపోద్ది, పని జరుగుతుంది ఖచ్చితంగా అని చెప్పి.
అండ్ ఇప్పటివరకు మీరు వినుంటారు కాబట్టి ఎన్నో కథలు చేస్తున్నారు కాబట్టి మీకు ఐడియా వస్తుంది వినగానే. ఎస్. అయితే ఈ సుందరం మాస్టర్ క్యారెక్టర్ రిస్క్ అని ఏమన్నా అనిపించింది? ఎందుకంటే ఇప్పటి వరకు వైవ హర్ష అంటే నవ్వించగలడు అండ్ కలర్ ఫోటోతో ఎమోషన్ పండించగలడు. అంటే ఇది నెక్స్ట్ స్టెప్ కాబోతుందా? ఐ థింక్ నేను ఏ క్యారెక్టర్నైనా ఐ విల్ ఆల్వేస్ ట్రీట్ ఇట్ లైక్ అప్రోచ్ చేసేది నేను ఆ క్యారెక్టర్లోనే అప్రోచ్ చేస్తానండి. అది వైవ్ అయినా, కలర్ ఫోటో అయినా, కార్తికేయ 2 అయినా, మెన్ 2 అయినా, సుందరం మాస్టర్ అయినా, మంత్ ఆఫ్ దే ఆర్ డిఫరెంట్ క్యారెక్టర్స్. ఒక్కొక్క క్యారెక్టర్కి ఉండే స్పేస్, లెంత్ తోటి వాటి రెస్పాన్సిబిలిటీస్ మారుతాయి. ద వే యూ అప్రోచ్ ద క్యారెక్టర్ ఇస్ స్టిల్ యాజ్ యునో ఆర్గానిక్ అండ్ అంతే తాపత్రయంతో, అంతే జీలతోటి చేస్తామండి. సో నాకు డెఫినెట్గా ఛాలెంజ్ అనేం లేదండి. ఛాలెంజ్ లాగా ఏం అనిపించలే మాకు. ఇప్పుడు తనకి డౌట్ ఉందా చేసుకుంటారా? ఎందుకంటే అండి మీకు ఒకటి చెప్తా, ఇప్పుడు నవ్వించే వాళ్ళు ఏదన్నా ఒక పాయింట్ చెప్తే ఒక నార్మల్ పర్సన్ చెప్పిన దానికంటే ఇటు ఎక్కువ చూస్తారండి అటెన్షన్. సో నేను వాళ్ళ దగ్గర అక్కడ పాస్ అయ్యాను ఆల్రెడీ. ఇప్పుడు నేను వాళ్ళని నేను ఇప్పుడు ఏమి దీన్ని తీసుకొచ్చి రాకెట్ సైన్స్ లేకపోతే బెంగాలీ సినిమా చేయలేదు. నేను అందరికీ అర్థమయ్యే సినిమా, అందరం ఈ సినిమా చూసాక నిజంగా ఒక చిన్న థాట్లోకి వెళ్తాం. అలా అంత బ్యూటిఫుల్ తను కథ చెప్పినప్పుడు అదే అనిపించింది. అండ్ యాజ్ ఎ పర్సన్ ఆల్సో, నేను యాజ్ ఎ పర్సనలీ ఈ మూవీ చేయడం వల్ల అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ నా క్యారెక్టర్లో ఎలాంటి ట్రాన్సాక్షన్ వచ్చిందో ఇందాక మీకు అదే చెప్పాను కదా. ఇప్పుడు అందరిలో సుందరం మాస్టర్ ఉంటాడు, అందరిలో సుందరరావు ఉంటాడు, నాలో కూడా ఉండి వాడు మారాడేమో అనిపించింది అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్. నిజంగా అంటే అంతా అయిపోయింది, కంప్లీట్ అయ్యాక అరే అవును కదా, దిస్ ఇస్ వాట్ లైఫ్ ఇస్, దీన్ని మనం ఎందుకు కాంప్లికేట్ చేసుకుంటున్నాం అనే స్పేస్ నా యాజ్ ఎ పర్సన్ నాకు పర్సనల్గా నేను ఫీల్ అయ్యాను అది. సో అందుకని అంటే ఇన్ వే నాకు దీన్ని ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్లో చూస్తున్నాను నేను ఈ సినిమాని. అంటే అంతమంది నిజంగా చూసి దానివల్ల మనం కానీ ఏమన్నా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాం అంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. సో ఆ హోప్సే ఉన్నాయి, ఆ యాంటిసిపేషన్ ఉంది జనాలకి, అందుకనే చూపించాలని ఉంది త్వరగా. ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు హైప్ అయితే. ఇప్పుడు సెల్ఫ్ మేడ్ స్టార్స్ మనకి యంగ్స్టర్స్ కూడా చాలా మంది వచ్చారు ఇండస్ట్రీలో. వన్ ఆఫ్ ద స్టార్ మీ ఫ్రెండ్ సుహాస్ గారు హ్యాట్రిక్ హిట్ కొట్టారు. అయితే నేను మొన్న రీసెంట్గా అప్పుడు మాట్లాడుతున్నప్పుడు అంబాజీపేటప్పుడు ఆయన ఏమన్నారంటే సందీప్ రాజ్తో ఉంది చాలా తొందరలో సెట్స్ మీదకి వెళ్ళబోతున్నారు, మరి కలర్ ఫోటో కాంబోలో మరి మీరు కూడా ఉండబోతున్నారు ఆ రిపిటేషన్లో? అంటే ఐ థింక్ ఇట్స్ మోర్ అబౌట్ ద క్యారెక్టర్. నాకు సందీప్ డెఫినెట్గా నేను చేయాల్సింది అది ఏమన్నా ఉంటే ఇంకొకరికి వాళ్ళకేం చూడడం ఇంకో ఆప్షన్ ఉండదు తనకు కూడా. సో అలాంటిది ఉన్నప్పుడు తను డెఫినెట్గా చెప్తాడు. అండ్ యా మేము కూడా ఐఎమ్ డెఫినెట్లీ ఐల్ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. అయితే చూడబోతున్నాం మళ్ళీ కాంబినేషన్ అయితే మళ్ళీ రిపీట్ కాబోతుంది, సక్సెస్ కాంబో. ఇప్పుడు మీరు ఏదైతే యంగ్స్టర్గా ఇప్పుడు ఎట్లయితే వచ్చారో, అంటే యూట్యూబ్ స్టేజ్ నుంచి ఎట్లయితే వచ్చారో మీరు కావచ్చు, దివ్య గారు కావచ్చు, కొత్తగా రాబోయే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే యాక్టర్స్గా ప్రొఫెషన్ ఎంచుకోమంటారా లేకపోతే? 100% అండి. అంటే ఈరోజు ఐ థింక్ ఇలాంటి బ్యారియర్స్ ఏం లేవండి. మేము వచ్చినప్పుడు చాలా హర్డిల్స్ ఉండేవి. హర్డిల్స్ అంటే ఇప్పుడు పేరెంట్స్ దగ్గర నుంచి కూడా చాలా ఇవి ఉండేవి. వాళ్ళు కూడా చదువుకున్నావు కదా మళ్ళీ ఇది ఎందుకు, లేకపోతే అలాంటి ఇన్హిబిషన్స్ ఉండేవి. బట్ నేను మీకు చెప్పాను కదా ఈ సినిమా నాకు ఇన్స్పిరేషన్ అని. ఆయనే ఒక పెద్ద ఇన్స్పిరేషన్. ఆయన 70 yearsకి డిసైడ్ అయ్యాడు యాక్టర్ అవుదాం అని. అయ్యాడు. ఎవరైనా అవ్వగలరు అంత. నేను కామన్ పర్సన్నే. నేను ఇప్పటికీ కూడా నేను అచీవ్ చేశానని బిలీవ్ చేయను. అలా బిలీవ్ చేసిన రోజు మనం అక్కడే ఆగిపోతాం. దానికి మించి మన ఫ్యూచర్ ఉండదు, హంగర్ ఉండదు. అంటే నేను ఒక మెకానికల్ ఇంజనీర్, ఫస్ట్ యూట్యూబర్ అవ్వాలనుకున్నాను, అయ్యాను. అవ్వాలనుకున్నది అయిపోయాక అక్కడే అయిపోయింది. యూట్యూబర్ నుంచి ఐ వాంటెడ్ టు డూ బిగ్ నెక్స్ట్ సినిమాలు. సో ఆల్వేస్ హ్యావ్ నంబర్ ఆఫ్ షార్ట్ టర్మ్ గోల్స్. ఎవరికన్నా సరే ఒక పెద్ద లాంగ్ టర్మ్ గోల్కి దారిలో షార్ట్ టర్మ్ గోల్స్ ఉండాలి. ఉన్నప్పుడే మనకి ఎనర్జీ వస్తూ ఉంటుంది ఆ పెద్ద గోల్కి వెళ్ళడానికి. సో ఎవరికైనా ఎనీబడీ కెన్ బికమ్ ఎనీథింగ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ దర్ లైఫ్. ఇప్పుడున్న కరెంట్ సెనారియో ఎస్పెషలీ పోస్ట్ కోవిడ్ మీరు కానీ తీసుకుంటే జనాలందరూ బికాజ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. దే వాంట్ టు డూ వాట్ దే వాంట్ టు డూ, దే వాంట్ టు బికమ్ వాట్ దే వాంట్ టు బికమ్. సో ఎనీబడి అండ్ మన ఇండస్ట్రీ ఈజ్ వెరీ వెల్కమింగ్ అండి. నన్ను ఆ టైం నుంచి చూస్తున్నారు కదా, 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. చాలామంది వచ్చారు. నేను వచ్చిన తర్వాత యూట్యూబ్ స్పేస్ నుంచి చాలామంది వచ్చారు. దే డూయింగ్ రియలీ వెల్ నౌ. సో ఇప్పుడు చాలా ఈజీ యాక్సెస్ అయిపోయింది. ఎస్ అండ్ అల్టిమేట్లీ మన ఆడియన్సెస్ కూడా కంటెంట్ ఉంటేనే ఎంకరేజ్ చేస్తారండి. ఇట్స్ నాట్ లైక్ కంటెంట్ లేకపోయినా సరే ఏదో మేనేజ్ చేసేద్దాం అంటే అవ్వదు. అట్లా మనం వచ్చిన పని సీరియస్గా తీసుకుని మన క్రాఫ్ట్ మనం సీరియస్గా చేస్తే ఖచ్చితంగా వీ విల్ హ్యావ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్. కళ్యాణ్ గారు, ఇప్పుడు
ఇప్పుడు Feb 23 థియేటర్స్కి ఆడియన్స్ రావడానికి ఒక మంచి పాయింట్స్ ఏదైనా కానీ, అంటే ఎందుకు రావాలి? ట్రైలర్ చూసిన తర్వాత అయినా కానీ ఇదే క్వశ్చన్ అడిగితే మీరేం చెప్తారు వాళ్ళకి? Feb 23 ఎందుకు రావాలంటే అండి, ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను, చిన్న సినిమా అనగానే మనం ఓన్లీ కథ మీద మంచి కథ ఉంటే చాలు అని అనుకుంటాం. బట్ మేము విజువల్గా కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి ఈ సినిమాకి. వచ్చిన వాళ్ళ టైంకి కానీ మనీకి కానీ రెస్పెక్ట్ ఇచ్చి డిఫరెంట్ లొకేషన్స్ ఎక్స్ప్లోర్ చేసాం. అది కూడా ఏదో లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి లొకేషన్స్ కూడా ఏదో మన ఏదో వీడియో లాగ్ లాగా లొకేషన్ బాగుందని షార్ట్ పెట్టడం కాకుండా ప్రతి లొకేషన్కి ఒక వాల్యూ ఉంది, అక్కడ ఎందుకు షూట్ చేసామో ఒక రీజన్ ఉంది, ఒక సైన్స్ ఉంది సినిమాలో. అండ్ విజువల్గా అండ్ ఎమోషనల్గా కామెడీ అన్నీ కూడా ఈ సినిమాలో మీకు కరెక్ట్గా కుదిరాయండి. మీరు ఈ వీకెండ్ మాకు ఇచ్చారంటే డెఫినెట్గా మేము ఎంటర్టైన్ చేస్తాం. ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా ముగ్గురు కూడా ఒకసారి కాన్ఫిడెంట్గా డెఫినెట్లీ ఒక మంచి సినిమా చూసామనే ఫీలింగ్తో బయటకు వస్తారు ఆడియన్స్ ఖచ్చితంగా. అండ్ థియేటర్కి ఎందుకు రావాలంటే అండి, మేము ఇట్స్ నాట్ జస్ట్ కామికల్ ఫిల్మ్ ఆర్ హ్యూమరస్ ఫిల్మ్. దీంట్లో వాళ్ళ టెక్నికల్ డీటెయిల్స్ కానీ లేకపోతే చాలా డీటెయిలింగ్ జరిగిందండి. మేము అక్కడికి వెళ్ళి ఎందుకు షూట్ చేసాం, పాడేరులో షూట్ చేసాం, పాడేరు నుంచి కొంచెం ఇంటీరియర్ వెళ్ళి. సో విజువల్లీ ఇట్స్ ఎ బ్యూటిఫుల్లీ షార్ట్ ఫిల్మ్. అంటే మా డిఓపి కూడా దీపక్, ఈ షార్ట్ ఇట్ సో నైస్లీ దట్ ఆడిటోరియం ఎక్స్పీరియన్స్ అనమాట. అది కాకుండా కంటెంట్ ఉంది. సో అన్ని డిపార్ట్మెంట్స్ని తను నీట్గా సమకూర్చి డిజైన్ చేసిన స్క్రిప్ట్, ఎగ్జిక్యూట్ చేసిన ఫిల్మ్. మేము ఇప్పుడు అందుకనే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి వెళ్ళాలి, అందుకనే వాళ్ళు థియేటర్స్కి రావాలనేది పాయింట్. ఒక క్వశ్చన్ ఏంటంటే ప్రమోషన్స్ గురించి. ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో మీ ప్రమోషన్స్ అయితే వైరల్ అవుతున్నాయి. పాపం ఆ బ్యాచ్ మొత్తం హైదరాబాద్లో తిరుగుతున్నారు. అయితే నాకు అనిపించిందంటే అంబేద్కర్ గారి బొమ్మ చూసి సుందరం మాస్టర్ని ఎలా అనుకున్నారు? సో మీరు చూస్తే కొంచెం మా గ్లాసెస్ బుక్ కూడా ఉంది చేతిలో. ఎవరిది ఆ థాట్ ఎవరిది? అంటే ఇట్లా హైదరాబాద్లో వెతకమని టీమ్ అండి, వెరీ బ్యూటిఫుల్ టీమ్ అండి. ఏది ప్రతిదీ కూడా టీం కూర్చొని ఏం చేయొచ్చు, ఎంత యూనిక్గా చేయొచ్చు అని ఎంత మాట బ్రో కానీ అందరూ మా ప్రొడ్యూసర్స్ కానీ అందరూ అండి. ఈ ప్రెమిసెస్ మొత్తం వెతకడం వేరు. నాకైతే అది చాలా బాగా నచ్చింది. అంబేద్కర్ గారిని చూపించి మన సుందరం మాస్టర్ చూసారు ఎంత పెద్ద విగ్రహం పెట్టారు అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది అసలు నిజంగా. మాకు కూడా అంటే ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత, ట్రైలర్ చూసిన తర్వాత కంటే మీతో మాట్లాడిన తర్వాత అయితే ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది. Feb 23 ఖచ్చితంగా థియేటర్స్లో కలుసుకుందాం. అంతేకాదు అంటే మీ కాన్ఫిడెన్స్ చూసిన తర్వాత ఖచ్చితంగా సక్సెస్ మీట్లో కూడా కలుసుకుందాం తప్పకుండా. సరే, మీకైతే Feb 23 మంచి సక్సెస్ రావాలి. అలాగే మీరు ఏదైతే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారో ఇంకా మీరు మంచి సినిమాలతో ఇంకా కొంతమందికి లైఫ్ ఇవ్వాలి. మీరు ఏదైతే ఇప్పుడు చిరంజీవి గారు, రవితేజ గారు ఇట్లా చెప్పుకున్నామే, వైభవ్ హర్ష కావచ్చు, లేకపోతే కళ్యాణ్ సంతోష్ కావచ్చు, మీరు కూడా ఇంకా నెక్స్ట్ వాళ్ళకి రాబోయే వాళ్ళందరికీ కూడా ఒక హోప్ ఉండాలి. దివ్య గారు కూడా ఖచ్చితంగా రాబోయే ఫీమేల్ యాక్టర్స్ అందరికీ కూడా మీరు కూడా రోల్ మోడల్ కావాలి. ఆల్ ద బెస్ట్ అండి, ఆల్ ద సక్సెస్ టు యూ. థ్యాంక్ యూ అండి. ఇది ఆడియన్స్ అయితే నేనైతే మాక్సిమం ఇంగ్లీష్ ఇప్పించాలని ట్రై చేసేలే కానీ, కాకపోతే సుందరం మాస్టర్ Feb 23 థియేటర్స్లో అయితే మీకు ఇంగ్లీష్ ఖచ్చితంగా నేర్పిస్తారంట. అప్పుడైతే అందరూ థియేటర్స్లో అయితే చూసి ఒకసారి ఖచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.